స్పైసీ కోడి మసాలా రోస్ట్ అండి. స్పైసీ కోడి మసాలా రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, ఎండుమిరపకాయలు 6, కొబ్బరి పొడి 1/2 కప్పు, జీలకర్ర 1/2 స్పూన్, ధనియాలు 1 స్పూన్, యాలకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, మిరియాలు 1/2 స్పూన్, లవంగాలు 4, అనాస పువ్వు 1, పచ్చిమిరపకాయలు చీల్చినవి కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా. స్పైసీ కోడి మసాలా రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. సో ఈ స్పైసీ కోడి మసాలా రోస్ట్ కోసం మనం సెపరేట్ గా మసాలా కుక్ చేసుకోవాలండి. సో ఈ మసాలా ఏంటంటే రెగ్యులర్ ఇంగ్రీడియంట్సే. సో ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మిరియాలు, దాల్చిన చెక్క, వీటన్నిటిని కొద్దిగా స్లో ఫ్లేమ్ లో స్లో రోస్ట్ చేసుకొని మనం పౌడర్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో మనకి డైరెక్ట్ ప్రాసెస్ లో వెళ్ళిపోవచ్చు. సో ఈ పౌడర్ ముందుగా చేసుకుంటే పర్లేదు, లేదంటే వీటన్నిటిని కలిపి స్లో రోస్ట్ చేసుకుని మనం మసాలా పౌడర్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ మసాలాతో మనం చికెన్ ని మనం మ్యారినేట్ చేసుకుంటాం. సో మ్యారినేషన్ కోసం బౌల్ తీసుకుంటా. సో దీంట్లో చికెన్ మనకి రెగ్యులర్ కటింగ్ అండి, దీనికి బోన్లెస్ అలాగేం లేదు. సో ఏదైనా తీసుకోవచ్చు, చాయిస్ మీది. మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా, ఈ మసాలాని దీంట్లో పూర్తిగా పట్టించాలండి చికెన్కి. మసాలాని పట్టించాక అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మసాలా ఉప్పు, ఉప్పు వేసుకున్నాక దీన్ని చక్కగా కొద్దిగా నూనె వేసి చక్కగా కలుపుకోవాలండి. కొద్దిగా నూనె వేసుకుందాం. సో ఈ విధంగా చక్కగా కలుపుకున్నాం కదా. సో ఇలా కలుపుకున్న చికెన్ని మనం పక్కన పెట్టుకుందాం. సో మసాలా అంతా చక్కగా పట్టించాం అనమాట. బేసికల్లీ మసాలా ఉప్పు చికెన్కి పట్టించాం. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం ఇంకా రెగ్యులర్ కుకింగ్ ప్రాసెస్లో వెళ్ళిపోతామండి. సో ముందుగా మనం ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ చక్కగా వేడెక్కాక దీంట్లో నూనె వేసుకోవాలి ముందుగా. సో దీంట్లో ముందుగా కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వీటి మనం చక్కగా వేగనివ్వాలండి. సో ఎంత చక్కగా వేగితే మనకి అంత టేస్ట్ అనేది వస్తుంది డిష్కి. సో ఇదేంటంటే బేసికల్లీ ఇందులో గ్రేవీ ఉండదండి, డ్రై రోస్ట్ చేస్తాము కంప్లీట్గా. సో ఇదేంటంటే మనకి అపెటైజర్ లాగానే ఉంటుందండి, స్టార్టర్లా బాగుంటుంది యాక్చువల్గా. ఈ విధంగా చక్కగా మనకు వేగాయి కదండి ఉల్లిపాయ ముక్కలు. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా వేగనివ్వాలి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగాక దీంట్లో కొద్దిగా పసుపు, మనం ఆల్రెడీ చికెన్ కోసం స్పెషల్గా మసాలా చేసుకున్నామండి, అయినప్పటికీ కొద్దిగా గరం మసాలా పొడి, రెగ్యులర్ గరం మసాలా పొడి కూడా దీనిలో వేస్తాం. సో రెగ్యులర్ గరం మసాలా పొడి వేసాను. అలాగే కారం, అడిషనల్ స్పైసీ, మనకు ఆల్మోస్ట్ గ్రీన్ చిల్లీలు వేసాం, అలాగే ఇక్కడ కారం వేసాం, మళ్ళీ దాంట్లో కూడా రెడ్ చిల్లీలు వేసాం. సో ఇంకా ఫుల్ స్పైసీ ఉంటుంది ఇది మనకి. సో వీటన్నిటిని ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక దీంట్లో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ముందుగా. సో ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలో వేస్తామండి. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి చక్కగా మనం వేయించుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేయమండి. సో ఏదైతే చికెన్ ఉంటుందో చికెన్లో ఉండే వాటరే కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి మనకి పర్ఫెక్ట్గా ఇది రోస్ట్ అయిపోవాలి. సో కంప్లీట్గా డ్రై అయిపోతుంది డిష్. సో ఈ విధంగా చక్కగా ఇలా కలుపుకొని కొత్తిమీర చల్లుకుంటామండి. సో కొత్తిమీర చల్లుకున్నాక మరొకసారి కలుపుకొని మూత పెట్టి మనం ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మనం ఉప్పు వేసేస్తాం, సో ఇంకా అడిషనల్గా ఉప్పు వేయాల్సిన పని లేదు. ఎన్ని మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి? సో చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోవాలండి. మనకి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పడుతుంది చికెన్ ఉడకడానికి. సో ఏంటంటే కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి, లేకపోతే ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ మసాలాలు వేసాం కదా, సో ఇది మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా మూత పెట్టుకొని మనం ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. స్మెల్ చాలా ఘాటుగా వస్తుంది. అవునండి, మనకి చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. గ్రేవీ కూడా ఏం లేదు, ఇంకా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొన్ని జీడిపప్పులు వేస్తే మనకి అడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది అపెటైజర్కి. సో అవి కూడా వేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉంది, రెడ్ కలర్. మనం ఫుల్ కారం వేసాం కదా, ఆల్మోస్ట్ పచ్చిమిరపకాయల నుంచి ఎండు మిరపకాయలు అలాగే కారం అన్ని వేసాం. ఆ ఘాటు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకుందాం అండి, స్టవ్ ఆఫ్ చేసుకుని. ఈ మసాలాని ఇలా పైనుంచి జీడిపప్పులతో పాటు వేస్తే చికెన్ ఇంకా అదిరిపోద్ది.
గుంటూరు స్పెషల్ స్పైసీ కోడి మసాలా రోస్ట్ రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. స్పైసీ కోడి మసాలా రోస్ట్ రెడీ అయింది కదా. ఇది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. స్పైసీ కోడి మసాలా రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, ఎండుమిరపకాయలు 6, కొబ్బరి పొడి 1/2 కప్పు, జీలకర్ర 1/2 స్పూన్, ధనియాలు 1 స్పూన్, యాలకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, మిరియాలు 1/2 స్పూన్, లవంగాలు 4, అనాస పువ్వు 1, పచ్చిమిరపకాయ చీల్చినవి కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా. స్పైసీ కోడి మసాలా రోస్ట్ తయారీ విధానం: ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్, తయారు చేసుకున్న మసాలా వేసి కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడి అయిన తర్వాత నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కారం వేసి కలుపుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని స్లైట్ గా రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుంటూరు స్పెషల్ స్పైసీ కోడి మసాలా రోస్ట్ రెడీ.